హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఏ కృష్ణారావు విరచించి అందజేసిన అంశంగా లక్ష్యంపై మొక్కవోని విశ్వాసం, దృఢ సంకల్పములు మార్పును సాధ్యం చేస్తాయి అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. లక్ష్యంపై మొక్కవోని విశ్వాసం, దృఢ సంకల్పములు మార్పును సాధ్యం చేస్తాయి. ఇక వినండి ఈ అంశాన్ని. కాక్రోచ్ దండు కథను తొక్కిన వేళ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు వచ్చిన వారు కానీ, ఊరేగింపులో పాల్గొన్నవారు కానీ ఎవరో డబ్బులిచ్చి పిలిస్తే వచ్చిన వారు కాదు. వారి రాక కోసం ఎవ్వరూ బస్సులు, రైళ్ళు ఏర్పాటు చేయలేదు. కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చే వారిని ఢిల్లీకి బయలుదేరేలా చేసింది. కేవలం నీట్ ప్రశ్నాపత్రాల లీక్కు మాత్రమే రగిలిపోతూ వారు రాలేదు. నిరుద్యోగం, చాలని జీతాలు, వ్యవస్థలో లోపాలు, రాజకీయ పార్టీల కుతంత్రాలు చూసి విసిగిపోయిన వారే ఆ వచ్చిన యువతీ యువకులు. చరిత్ర గమనాన్ని మార్చడానికి గొప్ప శక్తులు అవసరం లేదు. తమ లక్ష్యంపై మొక్కవోని విశ్వాసంతో రగిలిపోతున్న దృఢ సంకల్పం గల కొద్దిమంది వ్యక్తుల సమూహం కూడా మార్పును సాధ్యం చేయగలదు అని మహాత్మా గాంధీ అన్నారు. భారతదేశం ఇప్పుడు ఒక అనిర్వచనీయ మార్పు దిశగా సాగుతున్నట్లు కనబడుతుంది. నీట్ ప్రశ్నపత్రాల లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నెల రోజులుగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ, అదే సిజేపి, ఆ కార్యకర్తలు సోమవారం దేశ రాజధానిలో వర్షాకాల సమావేశాల తొలి రోజు అంటే జూలై 20 పార్లమెంటును ముట్టడించడం ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న ఒక బృహత్ పరిణామం అని చెప్పక తప్పదు. 4 అంచెల బారికేడ్లు ఏర్పాటు చేసి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఆర్పిఎఫ్, ఢిల్లీ, త్రిపుర అలాంటి పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించిన, మెట్రో స్టేషన్లను మూసివేసిన, ఇంటర్నెట్ దిగ్బంధనం చేసిన సరే, వేల సంఖ్యలో ఉన్న కాక్రోచ్ దండ్ పార్లమెంటు గేట్ల వరకు దూసుకెళ్ళింది. పోలీసులు చితకబాదుతున్న యువతీ యువకులు తెగింపు ప్రదర్శించారు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో గాయాలతో పడి ఉన్న యువతీ యువకులే సోమవారం నాటి దమనకాండకు ప్రత్యక్ష సాక్షులు. ఒక దశాబ్దానికి పైగా ప్రతిపక్షాలు ఎన్ని దాడులు, విమర్శలు చేసినా చెలించని నేటి మోదీ ప్రభుత్వం బొద్దింకల తిరుగుబాటు ఉదంతంతో ఆత్మరక్షణలో పడ్డట్టు స్పష్టమవుతుంది. కాక్రోచ్ పార్టీ ప్రారంభించిన ఉద్యమంలో ఎంతమంది పాల్గొన్నారు అన్నది ముఖ్యం కాదని, దాని ప్రభావం ఎంత మేరకు ఉన్నది అన్నదే ముఖ్యమని బీజేపీ ఎంపీ ఒకరు చెప్పారు. మా నాన్న బీజేపీలో అతి ముఖ్యమైన నాయకుడు, అయితే సంభవిస్తున్న పరిణామాలు అంత ఆరోగ్యకరంగా లేవు అని జంతర్ మంతర్ ధర్నాలో పాల్గొన్న ఒక యువకుడు అన్నాడు.
రాజకీయ నాయకులు విఫలమైన చోట పిల్లలే ప్రశ్నిస్తారు అని ఒక విద్యార్థి అన్నాడు. నిజానికి కాక్రోచ్ జనతా పార్టీ ఒక సంస్థ కాదు, దేశ వర్తమాన చరిత్రలో దిక్కుతోచని యువతీ యువకుల సమూహం అది. జంతర్ మంతర్ వద్ద ధర్నాకు వచ్చిన వారు కానీ, ఊరేగింపులో పాల్గొన్నవారు కానీ, ఎవరో డబ్బులు ఇచ్చి పిలిస్తే వచ్చిన వారు కాదు. వారి రాక కోసం ఎవరూ బస్సులు, రైళ్ళు ఏర్పాటు చేయలేదు. కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చే వారిని ఢిల్లీకి బయలుదేరేలా చేసింది. కేవలం నీట్ ప్రశ్నపత్రాల లీక్ని మాత్రమే రగిలిపోతూ వారు రాలేదు. యువత ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా నిరుద్యోగం, చాలని జీతాలు, వ్యవస్థలో లోపాలు, రాజకీయ పార్టీల కుతంత్రాలను చూసి విసిగిపోయిన వారే ఆ వచ్చిన యువతీ యువకులు. జంతర్ మంతర్ ధర్నా స్థలానికి వచ్చిన వారికి ఒక లక్ష్యం అంటూ ఏమీ లేదు. 14 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతను లెఫ్ట్ రైట్ అనే సిద్ధాంతాల మూసలో వారిని ఇమర్చలేము. ఎమర్జెన్సీ వారి అనుభవంలో లేదు. ఒకప్పుడు ప్రతిపక్షాలను ఏకం చేసిన లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ గురించి వారికి తెలియదు. మండల్ కమండల్ ఉద్యమాల అనుభవం సైతం వారికి లేదు. 3 దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనలు, జ్ఞాపకాలు వారికి లేవు. వర్తమాన సమస్యలతో సతమతమవుతూ తాము ఏమి చేయాలో తేల్చుకోలేక భవిష్యత్ అగమ్య గోచరమై రకరకాల ప్రశ్నలతో వచ్చిన వారు ఏ సాంప్రదాయక సూత్రాలకు కట్టుబడి లేరు. తామే ప్రశ్నలు వేసుకుంటూ తామే జవాబులు ఇచ్చేందుకు గడచిన 4 వారాలుగా ఈ ధర్నా వేదిక వారికి ఉపయోగపడింది. ఆ నిరసన గురించి సోషల్ మీడియాలో విశేషంగా ప్రచారమైంది. 3 వారాలకు పైగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై యువత ఎంత ఆందోళన చెందిందో ప్రత్యామ్నాయ మీడియా సాధనాలని పరిశీలిస్తే అర్థమవుతుంది. ప్రతిపక్షాలకు విశ్వసనీయత లేదు అని, అందుకే తమకు ప్రత్యామ్నాయం అంటూ ఏమీ లేదని, తాము ఏమి చేసినా చెల్లుతుందని విశ్వసించిన మోదీ సర్కార్ కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావాన్ని తక్కువ అంచనా వేసినట్లే కనిపిస్తుంది. సాగునీటి చట్టాలపై రైతులు, పౌరసత్వ సవరణ చట్టంపై ముస్లిములు సుదీర్ఘకాలం చేసిన నిరసన ప్రదర్శనలను మోదీ ప్రభుత్వం అవలీలగా ఎదుర్కోగలిగింది. తమపై జరిగిన అత్యాచారాల్ని ప్రశ్నించిన మహిళా మల్లయోధుల ఆక్రందనను కూడా ఆలకించలేదు. దేశంలో ఏ ఉద్యమం జరిగినా దాని విశ్వసనీయతను దెబ్బతీసేందుకు రకరకాల మార్గాలను అవలంబించింది. ఆందోళనకారులను రకరకాల పేర్లతో దుయ్యబట్టింది. ఇప్పుడు పోటెత్తిన యువత ఆందోళనను శాంతి భద్రతల సమస్యగా భావించి దాన్ని అణచివేస్తే సరిపోతుంది అని మోదీ సర్కార్ భావించింది. కాక్రోచ్ పార్టీ నిరసన ప్రదర్శన తారాస్థాయికి చేరుకుంటున్న సమయంలో ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చాను తొలగించి ఆయన స్థానంలో ఇప్పటి వరకు స్పెషల్ డైరెక్టర్ ఇంటెలిజెన్స్గా ఉన్న అనురాగ్ కుమార్ను నియమించారు. జమ్మూ కాశ్మీర్ డెస్క్ ఇన్ఛార్జిగా ఆయన కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను విచ్ఛిన్నం చేయడంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి వ్యక్తి అదే మనస్తత్వంతో యువతీ యువకుల ఆందోళనను అణచివేసే ప్రయత్నం చేయడంలో ఆశ్చర్యం లేదు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా నిర్భయ అత్యాచారానికి వ్యతిరేకంగా యువతీ యువకులు వీధుల్లోకి వెల్లువెత్తారు. అయితే నాడు సోషల్ మీడియా ఇప్పుడున్నంత ప్రభావవంతంగా లేదు. సోషల్ మీడియా ఇవాళ ప్రజలకు ప్రత్యామ్నాయ మీడియాగా మారిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. నిజానికి మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు బీజేపీ ఐటీ సెల్ ప్రజలను సంఘటితం చేసేందుకు, ముఖ్యంగా హిందువుల భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు రకరకాల ప్రచారాలు చేసింది. ముఖ్యంగా వాట్సప్ యూనివర్సిటీలను అధికంగా ఉపయోగించుకుంది. ఇప్పుడు జంజీ తరం చేతుల్లో ఉన్న సోషల్ మీడియా ముందు ఆ ఐటీ సెల్ ప్రచారాలు వెలవెలబోతున్నట్లు కనిపిస్తుంది. ఏ ప్రచారమైనా ప్రజల మనోభావాలకు తగ్గట్టు లేకపోతే ఎక్కువ కాలం నిలబడవని ఈ పరిణామం రుజువు చేస్తుంది. మోదీ ఏ వాగ్దానాలతో ప్రజల ముందుకు వచ్చాడో ఆ వాగ్దానాలు తెరమరుగు కావడం, భావోద్వేగాంశాలే ప్రధాన ఎజెండాగా మారటం నేటి తరం గమనించకపోలేదు. ఉద్యోగాలు కల్పించకపోవడం సరే, కనీసం పరీక్షల్ని సవ్యంగా నిర్వహించలేకపోవటం, నాణ్యమైన విద్యను అందించలేకపోవటం, అధికారమే పరమావధిగా అనేక కుతంత్రాలకు, అధర్మ యుద్ధాలకు పాల్పడడాన్ని వారు నిశితంగా గమనిస్తున్నారు. అయినప్పటికీ ప్రతిపక్షాలను, ముఖ్యంగా కాంగ్రెస్ను నేటి తరం నెత్తికెక్కించుకుంటుందని చెప్పడానికి ఆధారాలు ఏవీ లేవు. ఒక దశాబ్ద కాలంగా కాంగ్రెస్, ఇతర పార్టీలు మోదీ పట్ల ప్రజా వ్యతిరేకత రగిలించడంలో విఫలమయ్యాయన్నది సందేహాతీత వాస్తవం. అయితే ప్రతిపక్షాలు విఫలమైన చోట యువత బయలుదేరుతుందని ఎవరూ ఊహించలేదు. కాంగ్రెస్ పార్టీయే బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించి యువత ఆకాంక్షల్ని ప్రతిఫలించి ఉంటే ఆ కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించి ఉండేది కాదు. మోదీని ఎదుర్కోవడంలో విఫలమైన అనేక శక్తులు ఇప్పుడు కాక్రోచ్ దండులో కనపడటం ఆసక్తికరమైన విషయం. విచిత్రమేమంటే పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజు ప్రభుత్వం ప్రవేశపెట్టదలుచుకున్న బిల్లుల గురించి కానీ, ప్రతిపక్షాలు లేవనెత్తదలుచుకున్న సమస్యల గురించి కానీ జనం పట్టించుకోలేదు. కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన చలో సంసద్ అనే పిలుపునకే ఎంతో ప్రాచుర్యం లభించింది. ఒక రకంగా ఈ పరిణామం ప్రభుత్వ అస్తిత్వాన్నే కాదు, ప్రతిపక్షాల అస్తిత్వాన్ని కూడా ప్రశ్నార్థకం చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ, దాని ధర్నాపై ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు యువతపై లాఠీ చార్జీ జరగటం గురించి గగ్గోలు పెట్టడం కానీ, ప్రధానమంత్రి నివాసం ఎదుట రాహుల్ గాంధీ ధర్నా చేయటం కానీ కాంగ్రెస్ తన అస్తిత్వాన్ని నిరూపించుకోవడంలో భాగమే. కాక్రోచ్ జనతా పార్టీ అనుభవంతోనైనా కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా పునరుద్ధానం చెందుతుందా లేదా అన్నదానికి కాలమే సమాధానం చెబుతుంది. మోదీకి కూడా ప్రతిపక్షం ఎంతో కొంత ఉనికిలో ఉండడమే శుభప్రదం. లేని పక్షంలో కాక్రోచ్ జనతా పార్టీ లాంటివి మరిన్ని పుట్టే అవకాశాలు ఉన్నాయి. నైతిక బాధ్యత అన్నది నేటి కాలంలో ఒక వినకూడని అపశబ్దంగా మారింది. బడ్జెట్ లీక్ అయినందుకు మొత్తం మంత్రివర్గంతో రాజీనామా చేయించిన ఎన్టీఆర్ అటువంటి నేతలు కానీ, రైలు విమాన ప్రమాదాలకు బాధ్యత వహించి రాజీనామా చేసే మంత్రులు కానీ నేడు లేరు. ధర్మేంద్ర ప్రధాన్ను అస్తమానం
ఎన్నికల్లో పార్టీ గెలిచేందుకు ఉపయోగించుకున్నప్పుడు ఆయన తన మంత్రి పదవీ బాధ్యతలపై ఎలా దృష్టి సాధించగలరు? బీహార్, హర్యానా, బెంగాల్లో బీజేపీ గెలిచేందుకు సమర్థంగా వ్యూహరచన చేసిన ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రిత్వ శాఖను సమర్థంగా నిర్వహించని మాట నిజమే. అయితే ఆ తప్పు పూర్తిగా ఆయంది కాదు. ఎన్నికల్లో తమ పార్టీ గెలవడమే జీవన్మరణ సమస్యగా భావించి అన్ని శక్తియుక్తులను ఆ దిశగా మళ్లించడమే ధర్మేంద్ర ప్రధాన్ లాంటి నేతల వైఫల్యానికి కారణం. ఇప్పటికైనా జరిగిన తప్పులకు బాధ్యత వహించడానికి, వ్యవస్థలపై ప్రజల్లో విశ్వాసం పెంచడానికి మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందా అని ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధిగా ఏ కృష్ణారావు ఇండియా గేట్ ద్వారా ప్రశ్నిస్తున్న ఈ అంశం లక్ష్యంపై మొక్కవోని విశ్వాసం, దృఢ సంకల్పములు మార్పును సాధ్యం చేస్తాయి అని అన్న విషయాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు నేటి తీరు అనే అంశం కింద వినిపించాను అవగాహన నిమిత్తం. విన్నారుగా, ధన్యవాదాలు.